మనిషి కార్యక్రమంలో సంక్షిప్త వార్తలు చూద్దాం. గాలికుంటు వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం టీకాలను ఉచితంగా అందిస్తోంది. ఈ నెల 15 నుండి నెల రోజుల పాటు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వేయనున్నారు. ప్రతి గ్రామానికి మండల పశువైద్య సిబ్బంది తిరిగి పశువులకు టీకాలను వేస్తారు. రైతులు ప్రతి పశువుకు తప్పకుండా వేయించాలని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. గేదెలు, తెల్లజాతి పశువుల్లో గాలికుంటు వ్యాధి అధికంగా వస్తుంది కనుక ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకుని పశువులు గాలికుంటు వ్యాధి బారిన పడకుండా చూసుకోవాలి. పశువులకి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమము మన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గేదెలు అలాగే ఆవులు మొత్తము 3,50,000 పశువులకి నెల రోజుల పాటు ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి మండలానికి 2 టీంల చొప్పున దాదాపు 40 టీములు ప్రతిరోజు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న పశువులకి మరి ఈ గాలికుంటు టీకాలు వేయడం జరుగుతుంది.